తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ డీజీ కార్యాలయంలో కొత్త కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించారు ఫైర్ శాఖ డీజీ నాగిరెడ్డి, నటుడు మురళీమోహన్. హైదరాబాద్ భవన నిర్మాణ సంస్థ క్రెడాయ్ సహకారంతో 45 లక్షల వ్యయంతో ఫైర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో విపత్తులు, అగ్ని ప్రమాదాలను త్వరితగతిన అదుపు చేసేందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉపయోగపడనుంది. రోజురోజుకు అగ్ని ప్రమాదాలు పెరగడంతో కొత్త కమాండ్ కంట్రోల్ సెంటర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది ఫైర్ డిపార్ట్మెంట్. ఇకపై రాష్ట్రంలో ఎక్కడ అగ్ని ప్రమాదం జరిగినా డయల్ 101 ద్వారా వచ్చే సమాచారంతో క్షణాల్లో సంఘటనా స్థలానికి ఎస్డీఆర్ఎఫ్ వాహనాలను పంపనుంది. ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా ఈ సెంటర్ సేవలు అందించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫైర్ స్టేషన్లు అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు ప్రమాద పరిస్థితిని, వాహనాల కదలికలను ఎప్పటికప్పుడు కంట్రోల్ సెంటర్ నుంచి ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు పర్యవేక్షించనున్నారు. 24 గంటల సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ఇది ఓన్లీ హైదరాబాద్కి సంబంధించింది కాదు, కంప్లీట్ రాష్ట్రానికి ఎక్కడి నుంచి ఏ ఫైర్ కాల్ వచ్చినా, వెహికల్ బయలుదేరిందా, ఎక్కడుంది, ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకునేది, కమాండ్ చేసుకునేది, ఓవరాల్ వ్యూ చేసేది, ఇవన్నీ కూడా ఫెసిలిటీ ఇది. సో గ్రేట్ ఇనిషియేటివ్. రాష్ట్రంలో ఎక్కడ అగ్ని ప్రమాదం జరిగినా 101 కు కాల్ వస్తే కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం అవుతుంది. కాల్ అందుకున్నాక ఫైర్ వాహనం కదలికలు ఎప్పటికప్పుడు జీపీఎస్ ద్వారా పర్యవేక్షిస్తామన్నారు అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి. ఫైర్, పోలీస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్లు కమాండ్ కంట్రోల్ సెంటర్ కు కనెక్ట్ అవుతాయన్నారు. సో ఒక ఫైర్ కాలే కాదు, ఎనీ సేఫ్టీ కాల్, ఎనీ ఎమర్జెన్సీ కాల్ వచ్చినప్పుడు ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మొత్తం కూడా మనము కోఆర్డినేట్ చేసుకొని అక్కడ ప్రజల్ని ఏ విధంగా రక్షించాలనేది ప్లాన్ చేసుకొని ఇమీడియట్ అటెండ్ కావడం జరుగుతుంది. దీంట్లో ఫైర్ డిపార్ట్మెంటే కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్, తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్, ఈ విధంగా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అందరూ కలిసికట్టుగా కృషి చేసి ప్రజల ప్రాణాలు కాపాడడం అనేది ఒక విద్యుత్ ధర్మంగా మేము ప్రయత్నం చేస్తాము. అది ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ నుంచి జరుగుతుంది. దానికి అనుసంధానంగా ఫైర్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కూడా పనిచేస్తుంది. రాష్ట్రంలో అవాంఛనీయ ఘటనలు అరికట్టేందుకు హైదరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫైర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుకు సహకారం అందించామన్నారు నటుడు మురళీమోహన్. బిల్డర్స్ అందరం కూడా తలా కొంత కూడా మేము చేసుకొని ఈ బిల్డింగ్ కట్టంగానే దీంట్లో ఉన్న ఎక్విప్మెంట్ అంతా గట్ట పెట్టంగానే జరిగింది. ఇది దాన్ని వాళ్ళ అద్భుతంగా చేశారు. తెలంగాణలోనే కాదు, బహుశా నేను కూడా భారతదేశంలోనే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఎమర్జెన్సీ అండ్ సేఫ్టీ కాల్స్ కు వెంటనే స్పందించి ప్రజలను కాపాడేందుకు ఎస్ఎఫ్ఓ, డిఎఫ్ఓ ఆధ్వర్యంలో 24 గంటలు 16 మంది సిబ్బంది 3 షిఫ్టుల్లో సేవలు అందించనున్నారు.